చీకటి వెలుగులు కథ రచన దినవహి సత్యవతి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. సుధీర్ ఒక బహుళార్థ సాధక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉదయం 8 టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రోజు. యథాప్రకారం 7 కాఫీ కలిపి తీసుకొచ్చిన లాహిరి భర్త ఇంకా పడుకునే ఉండడం చూసి నెమ్మదిగా తట్టి లేపింది. కాఫీ కప్పుతో ఎదురుగా నిలబడిన భార్యను చూసి, అరే అప్పుడే 7 హడావిడిగా మంచం దిగబోయి నీరసంతో తూలాడు. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? పదండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడింది లాహిరి. ఎందుకో ఇవాళ నీరసంగా అనిపిస్తోంది లాహిరి అన్నాడు తిరిగి మంచం పైన కూర్చుంటూ. రాత్రి పడుకోబోయే ముందు మీరు ఎప్పుడూ వేసుకునే మందులు వేసుకున్నారా? వేసుకున్నాను, కానీ ఈ నీరసం దానివల్ల కాదనిపిస్తోంది. అయితే ఒకసారి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి. అలాగే. పక్కనే బల్లపైన ఉన్న ఫోన్ అందుకుని చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మరో 2 సార్లు ప్రయత్నించాడు. అదే సమాధానం. పలకడం లేదు లాహిరి అన్నాడు. అయ్యో అవునా, ముందు మీరిలా కదలకుండా పడుకోండి. ఈ దగ్గరలోనే ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన హస్తవాసి మంచిదని విన్నాను. ఇప్పుడే వెళ్ళి పిలుచుకొని వస్తాను. కాఫీ కప్పు మంచం పక్కన బల్లపైన పెట్టి పరుగున వెళ్ళింది. లాహిరి వెళ్ళగానే నెమ్మదిగా లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి, ఈ చుట్టుపక్కల నాకు తెలియని డాక్టరు ఎవరున్నారబ్బా? కొంపతీసి కొత్త డాక్టర్ ఎవరైనా దిగబడ్డా? అసలు వాడు లాహిరికి ఎలా తెలుసు? ఎప్పుడూ కలుస్తూనే ఉంటుందేమో, అందుకే అంత నమ్మకంగా చెప్పింది. అంతవరకైనా లేక నా కన్ను గప్పి వీళ్ళిద్దరూ ఏదైనా వ్యవహారం సాగిస్తున్నారా అనుకొని, ఒంట్లో అనారోగ్యం కంటే అనుమానపు జబ్బు ఎక్కువ పీడిస్తూ ఉంటే ఎక్కడ లేని శక్తి కూడా తీసుకుని ఆమెకు తెలియకుండా వెంబడించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన సుధీర్ని మేనమామ చేరదీశాడు. కానీ అది ఎంతమాత్రమూ ఇష్టపడిన మేనమామ భార్య సాధింపులు చీత్కారాలు ఎదుర్కోవలసి వచ్చింది సుధీర్కి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అవమానాలు భరిస్తూనే ఉపకార వేతనాలపై చదువుకున్నాడు. చదువైన వెంటనే దొరికిన ఉద్యోగంలో చేరి నిబద్ధతతో పనిచేసి పై అధికారుల మన్ననలు అందుకొని అనతి కాలంలోనే పెద్ద పదవిలోకి వచ్చాడు. జీవితం సుఖంగా గడిచిపోతోంది అనుకుంటూ ఉండగానే డాక్టర్లకు కూడా లొంగని ఓ పాడు రోగం పట్టుకుంది సుధీర్ని. అది అంటువ్యాధి కాదని, క్రమం తప్పకుండా మందులు వాడి వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చునని, కానీ ఎప్పుడైనా ప్రాణం మీదకి రావచ్చని తేల్చారు డాక్టర్లు. అయితే సుధీర్ సమస్య అది కాదు. అతడు చాలా కాలం నుంచి సహోద్యోగి లాహిరిని ప్రేమిస్తున్నాడు. చిన్నతనం నుంచి అనాథాశ్రమంలో పెరిగిన లాహిరి దాతల సహాయంతో కష్టపడి డిగ్రీ దాకా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. సుధీర్ మంచితనానికి ఆకర్షితురాలై ఆమెకు కూడా తెలియకుండానే అతన్ని ప్రేమించసాగింది. అయితే అతడు పెద్ద పదవిలో ఉండడం చేతను, తమ ఇద్దరికీ మధ్య అంతస్తుల తేడా ఉండడం చేతను తన ప్రేమని వెల్లడించడానికి జంకింది. ఆఫీసు పని మీద పలకరించినప్పుడల్లా లాహిరి హావభావాలను బట్టి ఆమె కూడా తనని ప్రేమిస్తోందని సుధీర్ గ్రహించగలిగాడు. లాహిరికి నా ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్నప్పుడే ఈ అనారోగ్యం బయటపడింది. ఎంత ప్రేమున్నా ఈ విషయం తెలిసిన ఏ ఆడపిల్లైనా నన్ను చేసుకోవడానికి అంగీకరిస్తుందా? తనలో తానే మదనపడసాగాడు. ఇలా కాదని నన్ను పెళ్లి చేసుకుంటావా అని లాహిరిని సూటిగా అడిగేశాడు. అయితే తన అనారోగ్యం గురించిన నిజాన్ని మాత్రం దాచిపెట్టాడు. సుధీర్ ఒకనాడు హఠాత్తుగా పెళ్లి ప్రస్తావన తెస్తాడని కలలోనైనా ఊహించని లాహిరి ఆనంద భరితురాలై వెంటనే అంగీకరించింది. సుధీర్ లాహిరిల వివాహం గుడిలో నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత సుధీర్ అనారోగ్యం గురించి తెలుసుకున్న లాహిరి విషయం దాచిపెట్టి వివాహం చేసుకున్నాడని ముందు దుఃఖించినా, ఇదే అనారోగ్యం పెళ్లి తర్వాత వచ్చుంటే అనుకొని అతి కష్టం మీద మనస్సుని సమాధానపరుచుకుంది. భర్తని అర్థం చేసుకుని అన్ని విధాలా తోడుగా నిలవాలని నిర్ణయించుకుంది. విద్యావంతుడైన సుధీర్కి వదలని శారీరక రోగంతో పాటు ఉన్న మరొక పెద్ద మానసిక రోగం అనుమానం. అనుమానం జబ్బు పట్టిందంటే
వదలడం బహు కష్టం. అది ఆ వ్యక్తితో సహా చుట్టుపక్కల ఉన్న అందరి జీవితాలను నరకప్రాయం చేస్తుంది. లాహిరి ఇప్పుడు ఆ నరకంలోనే బ్రతుకుతోంది. సహజంగా స్నేహశీలి అయిన లాహిరికి అందరితో నవ్వుతూ సరదాగా మాట్లాడడం అలవాటు. అయినప్పటికీ భర్త అనుమాన గుణం గ్రహించి జీవితాన్ని ఇంకా దుర్భరం చేసుకోవడం ఇష్టం లేక భర్తకు అనుగుణంగా మసలుకోవడానికి శతవిధాల ప్రయత్నించసాగింది. భర్త తనని వెంబడిస్తున్న విషయం ఏమాత్రం తెలియని లాహిరి అతనికి త్వరగా నయమవ్వాలని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ వడివడిగా అడుగులు వేస్తూ 4 ఇళ్ల లోగిలిలో ఒక చివరగా ఉన్న చిన్న ఇంట్లోకి అడుగుపెట్టింది. దగ్గరగా వెళ్ళి చూస్తే తప్ప అక్కడ డాక్టర్ సుభాష్ అనే బోర్డు ఉందని కానీ అది ఒక ఆసుపత్రి అనే విషయం కానీ ఎవరికీ తెలియదు. ఒకసారి పక్కింటి పిన్నిగారు ఒంట్లో బాగాలేదు తోడురమ్మంటే ఆవిడతో కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చింది లాహిరి. ఆవిడ చెప్పగా వింది హస్తవాసి ఉన్న డాక్టర్ అతడు అని. అది తెలియక సహజమైన అనుమాన బుద్ధితో లాహిరిని వెంబడించి వచ్చిన సుధీర్ ఆమె దృష్టిలో పడకుండా వేరే వైపు నుంచి ఇంటి వెనక్కు వెళ్ళి అక్కడ చిన్న కిటికీ పక్కన నక్కి డాక్టర్ గారున్న రూంలోకి తొంగి చూశాడు. డాక్టర్, మా వారికి అసలు ఒంట్లో బాగుండలేదు, కదలలేకుండా ఉన్నారు. దయచేసి వెంటనే మీరు నాతో వచ్చి ఆయన్ను చూడాలి. లాహిరి బ్రతిమిలాడుతోంది. ఎవరమ్మా మీరు? అసలు మిమ్మల్ని నేరుగా లోపలికి ఎవరు రానిచ్చారు? అన్నాడు డాక్టర్. నేను వారిస్తున్నా వినకుండా వచ్చేశారు డాక్టర్. వెనకనే వచ్చిన కాంపౌండర్ సంజయ్షి ఇచ్చుకున్నాడు. ఏమిటమ్మా ఇది? అయినా మీ ఒక్కరి కోసం వస్తే ఇక్కడి వాళ్ళందరినీ ఎవరు చూస్తారు? కొంచెం అలా బయట కూర్చోండమ్మా. చిరాకు పడ్డాడు కుర్ర డాక్టర్. అతని మాటలకు దుఃఖం తన్నుకు వచ్చి తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ గబాలున అతని కాళ్ళ మీద పడి, అలా అనకండి డాక్టర్, మీరు ఎలాగైనా రావాలి. నాకు ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయనకేమైనా అయితే నేను బ్రతకలేను. మీరు నాకు తమ్ముడు లాంటి వారు. నన్ను ఒక అక్కగా భావించి నా అభ్యర్థనను మన్నించి నాతో రండి అంటూ ఏడవసాగింది. ఊహించని ఈ పరిణామానికి డాక్టర్ తత్తరపడి, అరరే అదేంటమ్మా, లేవండి లేవండి ముందు. సరే సరే అలాగే వస్తాను పదండి. అప్పటికే పరీక్ష చేయడం పూర్తయిన పేషెంట్కి మందులు రాసిచ్చి కాంపౌండర్కి ఆసుపత్రి అప్పగించి మెడికల్ కిట్ తీసుకుని లాహిరి వెంట బయలుదేరాడు. ఇదంతా చూసిన సుధీర్ నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకొని నీరసాన్ని మర్చిపోయి వాళ్ళకంటే ముందుగా ఇంటికి చేరాలని గబగబా పరిగెత్తునట్లుగా నడిచి అడ్డదారిలో వచ్చి ఇంట్లో మంచంపై నిస్త్రాణగా వాలిపోయాడు. పడుకున్నాడన్న మాటే గాని ఆలోచనలు ఇందాక చూసిన సంఘటన చుట్టూనే పరిభ్రమించసాగాయి. మనిషి ఎంత మంచిదో లాహిరి మనసు కూడా అలానే చాలా మంచిది. నే చేసుకున్న పుణ్యం కొద్దీ ఆమెను భార్యగా పొందగలిగాను. అటువంటి దేవతన ఇన్నాళ్ళు అనుమానించాను. నా ప్రవర్తన తనని బాధిస్తున్నా అర్ధాంగిగా కర్తవ్యం నిభాయిస్తూ ఉంటే నేనేం చేశాను? నా ఒంట్లో జబ్బు దాచి ఆమెను వివాహం చేసుకుని మోసం చేసిందే చాలక ఆ ఉత్తమురాల్ని అవమానించి మరో ఘోర పాపం చేశాను. నా మనస్సుని అనుమానమనే చీకటి కమ్మేయడంతో లాహిరి ప్రేమ వెలుగుని చూడలేకపోయాను. ఆలుమొగల మధ్యన ప్రేమాభిమానాలే గాని అనుమానాలు అపోహలు ఉండరాదని ఇప్పటికీ తెలుసుకున్నాను. ఆమె కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నప్పుడే నా పాపానికి ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం కన్నీటి రూపంలో హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ ఉంటే మనస్సు తేలికైంది సుధీర్కి. అదే సమయానికి డాక్టర్తో ఇంట్లో అడుగుపెట్టింది లాహిరి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము.
మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.